జిల్లా వేగవంతమైన అభివృద్ధి కోసం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ రూపొందించిన సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రాష్ట్ర వ్యాప్తంగా విశేషంగా చర్చనీయాంశమైంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఇటీవల విజయవాడలో జరిగిన జిల్లా అధికారుల సమావేశంలో ఆయన జిల్లాలో అమలు చేయబోయే అభివృద్ధి చర్యలను వివరిస్తూ మౌలిక వసతులు, విస్తరణ, వ్యవసాయం, పరిశ్రమలు, పర్యాటకం, సంక్షేమ రంగాల్లో వినూత్న మార్గదర్శకాలను ప్రతిపాదించారు. కలెక్టర్ రూపొందించిన 2025-26 జిల్లా అభివృద్ధి ప్రణాళిక మేరకు వ్యవసాయం, పశుపోషణ, హార్టికల్చర్, మత్స్య రంగాలతో పాటు ఖనిజ త్రవ్వకం, విద్యుత్, రవాణా, బ్యాంకింగ్, సేవా రంగాల్లో సమగ్ర ప్రణాళికలు రూపొందించబడ్డాయి. 10,000 హెక్టార్లలో పంట విస్తీర్ణ, సోలార్ విద్యుత్లో 78 మెగావాట్ల అదనపు సామర్థ్యం, మత్స్య రంగంలో 10% ఉత్పత్తి పెరుగుదల, గ్రామీణ నగర అభివృద్ధి కోసం ఇళ్ల నిర్మాణం, రోడ్ల పునరుద్ధరణ వంటి కీలక కార్యక్రమాలు అమలులోకి రానున్నాయి. 2024-25లో 11,606 కోట్ల వ్యవసాయ దిగుబడి 2025-26లో 13,399 కోట్లకు చేరేందుకు, ఉత్పత్తి రంగం 8,594 కోట్లకు, సేవా రంగం 23,071 కోట్లకు పెరిగేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. చిన్న రైతులకు ఆధునిక సాంకేతిక, బ్యాంకింగ్, పారిశ్రామిక పెట్టుబడుల ద్వారా ఉద్యోగ అవకాశాల కల్పన, రియల్ ఎస్టేట్ అభివృద్ధికి వేగవంతమైన అనుమతులు వంటి చర్యలు చేపడతామని కలెక్టర్ వెల్లడించారు. పర్యాటక రంగంగా శ్రీకూర్మం, అరసవల్లి దేవాలయాల అభివృద్ధి, 3 నక్షత్రాల అతిథి గృహ నిర్మాణం, 2 ఆహారోత్సవాల నిర్వహణ చేపట్టడం జరుగుతుందని సమీక్షించారు. సమాజ రక్షణ కోసం 25 కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ప్రత్యేక చికిత్స పడకలు, 3,000 నిఘా దృశ్యాల పరికరాలు, 18 యంత్రవాయు వీక్షణ పరికరాలు 9 నెలల కాల వ్యవధిలో చేయడం జరిగిందన్నారు. ఈ ప్రణాళికను విజయవంతంగా అమలు చేయడానికి జిల్లా కలెక్టర్ ప్రభుత్వం నుండి 47 కోట్లతో రెవెన్యూ శాఖ కార్యాలయ నిర్మాణం, నరేగా పథకం కింద పెండింగ్ బిల్లుల క్లియరెన్స్కు 139 కోట్లు, హౌసింగ్ ఇళ్ల పునర్నిర్మాణానికి 9 కోట్లు అవసరమని ప్రతిపాదించారు. శ్రీకాకుళం ప్రభుత్వ పాలిటెక్నికల్ కళాశాలలో కెమికల్ ఇంజనీరింగ్ కోర్సు 50 సీట్లు కేటాయించాలి. సాగునీటి కాలువల మరమ్మతుల కోసం 20 కోట్లు అవసరం. జిల్లా స్వప్నిల్ దినకర్ రూపొందించిన ప్రణాళికను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందిస్తూ, శ్రీకాకుళం అభివృద్ధికి ఇది ఆదర్శ ప్రణాళిక అని, దీని అమలుతో జిల్లా వేగంగా అభివృద్ధి చెందుతుందని నమ్ముతున్నానని అన్నారు. ఈ ప్రణాళికలు విజయవంతంగా అమలైతే శ్రీకాకుళం త్వరలోనే ఆంధ్రప్రదేశ్లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న జిల్లాగా మారనుంది. ఇది జిల్లా ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలను అందించేందుకు దారి చూపిస్తుందన్నారు. ఈ సమావేశంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు, ప్రిన్సిపల్ సెక్రటరీస్, వివిధ జిల్లాల కలెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. So Srikakulam for the year 2024-25, the projected GDP stands at 42,217 crores with a target of 16.28%. We'll be reaching 49,088 crores. The district stands at 1.59 lakhs of per capita income and will be increasing it to 1.85 lakhs next year. When we do a spatial analysis of this GDP, predominantly 19 mandals are agriculture, 2 mandals are industrial, and 9 mandals are service sector oriented, and that's why it is very imperative to focus on agriculture sector, sir. Going sector wise, agriculture and allied sector, so we are expecting and targeting 10,000 hectares of area expansion in maize and pulses. For early detection of pests, we are targeting NPSS and APSS, and 26,000 farmers would be targeted, sir. Particularly drone spraying is being targeted. 3,100 groups, the groups of farmers which are having the farms which are adjacent to each other, particularly 5 acres to 20 acres have been formed. This was because the drone operators were not willing to take up drone spraying in a small patch of land.